మా టమాటా పప్పు స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇదిగో నేను పప్పు ఇలా కడిగేసుకున్నాను ముందే. కందిపప్పు తీసుకున్నాను. మనకి ఎంత కావాలంత తీసుకుని కడిగేసుకుని 2 సార్లు ఇలా నీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఇక ఇందులోకి టమాటా పప్పు కదా. అవును. ఇక టమాటాలు ఇలా సీరికలు చేసేసుకున్నాను. ఒక 5. ఇంకా ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు సీరికలు, పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేస్తున్నాను. సరేనా? ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఓకే. మరి కుక్కర్లో వండుకొని వాళ్ళు ఎలా వండుకోవాలి? ముందు పప్పు వండేసుకోవాలి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఉడికించేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుని ఉడికించుకోవాలి. చింతపండు వేసుకొని చింతపండు తర్వాత నేను కూడా వేస్తాను. డైరెక్ట్ వేసేయకుండా ఇప్పుడు తర్వాత వేస్తున్నాను నేను. డైరెక్ట్ వేసేస్తే దాంట్లో తొక్కలు అవి ఉంటున్నాయి కదా. ఇంకా అలాక్కనే మనం ఎప్పుడు చేసుకునేలా చేసుకుందాం. సరేనా? ఇక అందులో ఇంకో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం. తక్కువ వేస్తున్నాను కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా. అది ఇంకా విజిల్స్ ఏం చేస్తాను, ఒక 5-6 దాకా వేస్తా. మధు, ఇదిగో అమ్మ మనకి పప్పు ఉడికిపోయింది చూడు. అవును. ఇప్పుడు దాన్ని మనం కలబెట్టేసుకుందామే. సరే. ఇలా పప్పు గుత్తుతోటి చక్కగా నలిపేసుకోవచ్చు. టమాటాలు అన్నీ మెత్తగా బాగా ఉడికింది కదా. అదే పప్పు ఉడికాక టమాటాలు వేసుకోవాలి మామూలుగా. ఒకటి అంటావు చూడు, కోసుకుంటే ముక్క బట్టి టేస్ట్ అని చెప్పేసి. టమాటాలు పొడుగ్గా ఉంటేనే టేస్ట్ గా వస్తాయి. మధు, ఇదిగో ఇప్పుడు ఇలా నలిపేసుకున్నాను కదా మెత్తగాని. ఇందులో మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. దాన్ని శుభ్రంగా ఇలా గుజ్జు కింద తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ మనం వేసేసుకుంటే తొక్కలై అందులో ఉండిపోతాయి కదా. అందుకని నాకు అలా ఇష్టం లేక ఇలా వేస్తున్నాను. సరే. చూడు ఎంత ఆగిందో. ఇప్పుడు ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టుకుని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. తగినంత ఉప్పు, ఉడకాలి. మధు, మనకి ఇక్కడ పప్పు ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను, తాలింపు వేసేసుకుందాం. సరే. ఇది ఇక్కడ ఆయిల్ చూడు, ఆయిల్ కాగింది. అందులో ఎల్లుల్లిపాయ. ఓకే. మధు, ఇదిగో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కలిమాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానమ్మా. పప్పులో ఇంగువ ఉంటే బాగుంటుంది. మధు, ఇప్పుడు ఎగిపోయి కదమ్మా, తాలింపు వేసేసుకుంటున్నానే. ఓకే. సూపర్ సాటిస్ఫైయింగ్. ఇదైతే మనకి పప్పు టమాటా రెడీ. సూపర్. మా పకోడీ కోసం రెడీ చేస్తున్నావా? రెడీ చేస్తున్నానమ్మా. ఇదిగో ఇక్కడ క్యాలీఫ్లవర్ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇది వేడి నీళ్ళు వేయాలి. ఇందులో పురుగులు వస్తాయి అనమాట. ఇక్కడ చూడు, ఇందులో ఉంటే కనుక ఇదిగో ఇది క్యాలీఫ్లవర్ నుంచి వచ్చిన పురుగు. ఇది చూపిందామని ఇక్కడ చూపిస్తున్నాను నీకు. మనం ఎప్పుడు చూడలేదు. అవును కదా. మధ్యలో ఉందన్నమాట. మధ్యలో ఉంది. పైగా అక్కడ కూడా ఫ్లవర్ కొంచెం తినేసినట్టు అయింది. అది కట్ చేసేసాను నేను పీసెస్ కింద. ఇదిగో ఇదిగో ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు పెట్టాను వేడిగాని. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. ఓకే. కాసేపు ఉంచాలి. సరేనమ్మా? ఒక 10 నిమిషాల దాకా అలా ఉంచి తర్వాత కడుక్కోవాలి. మధు, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం. సరే. మధు, ఇదిగోమ్మా నేను ఇలా నీళ్ళు లేకుండా చేసి ఇందులో వడకెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. పొగొడి కదా. ఇప్పుడు ఇదిగో ఇలా గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులున్నర, 3 గ్లాసులు ఉంటుంది. 2 గ్లాసులున్నర కాదు. ఇక అందులో కొంచెం ఉప్పు, పసుపు. ఇప్పుడు అవి మరగాలి. మరిగాక వేసుకుని ఉడకబెట్టుకుందాం. సరే. మధు, మనకి నీళ్ళు మరిగిపోతున్నాయి కదా. ఇవి వేసేసుకుని ఇందులో ఒక 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలమ్మా. సరేనా? మధు, ఇదిగో ఒక 3 మినిట్స్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఇందులో కొంచేసుకుంటున్నాను. మనం వాటర్ లేకుండా స్టెయిన్ చేస్తాను. నేను పకోడీకి రావాలి కదా, ఇలా వాటర్ లేకుండా.
మధు మనం క్యాలీఫ్లవర్ పకోడీ కోసం ఇప్పుడు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందామే. ఓకే. నేను దాంట్లోకి కారం 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం మళ్ళీ 1/2 టీ స్పూన్ ఇంగువ. సరేనా? ఇవన్నీ తీసుకున్నాను. ఇగో ఎల్లుల్లిపాయ, అల్లం, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ. సరేనా? సరే. ఇలాగా ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని పేస్ట్ చేసుకుంటాను. సరే, ఇవి కూడా వేసేస్తున్నా. ఓకేనా? ఇదిగో మాది ఇదిగో ఇలా ఆడేసుకోవాలి మెత్తగా. సరేనా? ఇప్పుడు ఇది ఇందులోకి చూడు, నేను 4 స్పూన్లు కార్న్ఫ్లోర్, 4 స్పూన్లు మైదా. సరేనా? ఇవి ఇందులో వేసేసుకుంటున్నా. ఓకే. ఈ మసాలా కూడా ఇందులో వేసేసుకుంటున్నా. మధు ఇగో ఇది ఇలా మిక్స్ చేసేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇగో ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసాను, వేసుకుంటున్నా. మధు ఇవి కూడా వేసేసుకుంటున్నాను, మొత్తం పట్టేసి. మధు ఇదిగో ఇలా కలిపేసుకోవాలి. ఓకే. ఇలా ఉండాలి. సరేనా? పిండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా. సరే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి మనం, అది వేడెక్కుతూ ఉంటుంది. మధు ఇదిగో ఇలా కలిపేసుకోవాలమ్మా మొత్తం. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మధు ఇదిగో మనకి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. సూపర్. సూపర్ క్రిస్పీగా ఉంది. మధు ఇవి 2 ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను, మిగిలినవన్నీ. సరే. ఇంకా ఇలా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ పిండి ఉంటుంది కదా, ఇవి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటే దానికి పట్టేసుకుంటుంది. కొంచెం మసాలా ఉన్నా లాస్ట్లో అవి వేసేసుకున్నా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని బట్టే కదా ఉంటుంది టేస్ట్ కూడానే. అవి కూడా వేసేసుకోవచ్చు ఇలాగ. మధు చూసావా మంచిగా ఎగినాయి కదా చక్కగానే. భలే ఉందే, సూపర్ టేస్ట్. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఎక్కువగా వచ్చే టైం అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఇలాంటివన్నీ చేసేసుకోవచ్చు సింపుల్ గా కదా. ఇంకా తింటుంటే ఇడిచి పెట్టబోద్దా, ఇది ఈలో ఇది అయిపోతుందేమో. ఆ పప్పులో ఉండవు మళ్ళీ ఉంటాయి అవే. ఇవిగో మాది ఇంక ఇవి కూడా తీసేసుకోవడమే. ఓకే, అయిపోయినాయి మనకి కాలీఫ్లవర్ పకోడీ రెడీ. సూపర్. మధు ఇదిగమ్మా మనకి క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ. సూపర్. ఈ సీజన్ లో ఇప్పుడు క్యాలీఫ్లవర్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా పకోడీలో వేసుకుని మళ్ళీ 65 కూడా వేసుకోవచ్చు వీటితోటి. పకోడీ కింద వేసుకుని చక్కగా గోబీ 65 మనం ఎల్లుల్లిపాయ, టమాటా సాస్, సోయా సాస్ ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఇవి అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగుంటది, చాలా బాగుంటది అవి అలాగా. కానీ ఇప్పుడు మనం క్రిస్పీగా చక్కగా చెప్పుకున్నాం కదా, టమాటా పప్పు ఉంది కదా అందులో తినేద్దాం. ఓకే. అది ఇదిగో వేడిగా రైస్, టమాటా పప్పు, ఇంకా క్యాలీఫ్లవర్ పకోడీ. సూపర్. ఇలా తింటే ఎలా ఉంటుంది, అద్భుతం. సూపర్. తినేద్దాం మరి. మధు ఇలా కలుపుకొని చక్కగా ఎంత బాగుందో, భలే ఉంది. టమాటా పప్పు తిని ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. సూపర్. దాంట్లో పకోడీ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్. భలే ఉంది. నాకు పెట్టమ్మా.
పకోడీ అదిరిపోయింది లంచ్ అదిరిపోయింది సూపర్